నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోలిడొంక కొత్తపాలెం నుండి బురిపాలెం రోడ్డును అభివృద్ధి పరచాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన తెనాలి విద్యార్థులు. కొత్తపాలెం డొంక మీదుగా బురిపాలెం రోడ్డును అభివృద్ధి పరిచి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతను తగ్గించాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి ఐతానగర్ గోలిడొంక నుండి కొత్తపాలెం డొంక బురిపాలెం రోడ్డు వరకు పరిశీలించడం జరిగిందని, గోలిడొంక నుండి కొత్తపాలెం డొంక మీదుగా బురిపాలెం రోడ్లోకి రోడ్డు వేసిన తెనాలి టౌన్లోకి వచ్చే లారీలు, ట్రాక్టర్లు టౌన్ లోపలికి రాకుండా బురిపాలెం రోడ్లోకి వెళ్ళటకు వీలవుతుందని, తెనాలిలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బురిపాలెం రోడ్డు మరియు కొత్తపాలెం రోడ్డు ఉపయోగపడతాయని అన్నారు. అమరావతి రాజధానిలో భాగమైన తెనాలిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రోడ్డు అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రోజు అనేక పెద్ద పెద్ద వాహనాలు తెనాలి టౌన్ నుండి వెళ్తున్నాయి కనుక వాటి రద్దీ కూడా తగ్గుతుందని, బురిపాలెం నుండి పైకి వెళ్లే వాహనాలన్నీ ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం అయిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద గాని లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పల్లె నుండి పట్టణానికి వెళ్లే రహదారిని అభివృద్ధి ఏర్పాటు చేయు పథకం ద్వారా కానీ ఈ రోడ్డును అభివృద్ధి పరచాలన్నారు. గోలిడొంక కొంత భాగం మున్సిపల్ పరిధిలో ఉన్నది. ఆ ప్రాంతాన్ని మున్సిపాలిటీ వారు ఆ పరిధి వరకు రోడ్డును వెంటనే వేయించాలని కోరారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులైన నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై దృష్టి సారించి రోడ్డును అభివృద్ధి చేయాలని సంఘ సభ్యులు కోరారు. పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా పోయింది. చిన్న చిన్న మిల్లులు, డాల్ మిల్లులు, లేకపోతే వేరే చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కింద పెట్టుకోవడానికి ఓన్లీ తెనాలి నుంచి బురిపాలెం వెళ్ళే రోడ్డు మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోనగర్లో మొత్తం కూడా ఫిల్అప్ అయిపోయింది. ఇంకెక్కడ ప్లేస్ లేదు. మన అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతూ ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి బురిపాలెం రోడ్లో ఉన్న ప్రధాన ఆటంకం ఏంటంటే కొంత సమయంలో మాత్రమే తెనాలిలో నుంచి టౌన్లో నుంచి లారీలు వెళ్తానికి అవకాశం ఉంది. కానీ మిగతా సమయంలో వెళ్తానికి లేదు. ఆ వచ్చిన సమయంలోనేమో గాంధీ చౌక్లో కొన్ని ఏరియాల్లో బాగా ట్రాఫిక్ వస్తుంది. ఆ లారీలనేమో చాలా పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి. సో మా పట్టణాభివృద్ధి సంఘం దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటని చెప్పి మా సంఘం సభ్యులు పరిశీలిస్తే విఎస్ఆర్ కాలేజీ నుంచి గోలిడొంక గుండా కొత్తపాలెం వైపుగా కనుక ఉన్న డొంకల్ని 2 లైన్ల రహదారిగా కనుక మారిస్తే డైరెక్ట్గా విఎస్ఆర్ కాలేజీ నుంచి బురిపాలెం రోడ్డు వస్తాయి. అప్పుడు ట్రాఫిక్ కూడా తెనాలి టౌన్లోకి రాకుండా చాలా అవకాశం ఉంటుంది. దాని నిమిత్తం మేము ఎమ్మెల్యే గారిని, అట్లానే ఎంపీ గారిని, ఆలపాటి రాజా గారిని, ఎమ్మెల్సీ గారిని కోరేది ఏంటంటే గోలిడొంకలో కొంత భాగం వరకు ఆల్రెడీ రోడ్డు ఉంది. అక్కడి నుంచి గోలిడొంక నుంచి కొత్తపాలెం మీదుగా బురిపాలెన్ని కలుపుతూ 2 లైన్ల రోడ్డు వేయాలని చెప్పి కోరుతున్నాం. దాని మూలకాన లారీలు కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ మొత్తం అటు వెళ్తూ ఉంటాయి. దాంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కొత్తపాలెం దగ్గర కొంత కాంట్రాక్టర్కి ఇచ్చి వర్క్ మధ్యలో ఆపేసినట్టుగా మాకు కనపడింది. అక్కడ చిప్స్ తోలి ఉన్నాయి, మిగతాది వదిలేసి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో అదైతే పూర్తి వివరాలు మా దగ్గర లేవు. కానీ ఎమ్మెల్యే గారు పట్టించుకొని ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన కింద, అంటే పల్లెల నుంచి టౌన్కి వచ్చే ఈ రోడ్లని అభివృద్ధి చేయమని చెప్పి ఒక స్కీమ్ ఉంది. దాంట్లో 600 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి ఇచ్చారు. దాంట్లో కొంత భాగం తెనాలి దగ్గర 90 కోట్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఆ స్కీమ్లో ఈ రోడ్లను పెట్టి అభివృద్ధి చేస్తే కనుక తెనాలి పట్టణం అభివృద్ధి చెందుతుంది. దగ్గర ప్రాంతాల్లో ఈ
పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సమావేశంలో అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, కొమ్ము అబ్రహం లింకన్, చెరుకూరి శివరామయ్య, సాతులూరి రాజేష్, మాచిరాజు రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకి ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచిస్తే పిఎస్ఆర్ కాలేజ్ నుంచి గోలీడొంక రోడ్డు, గోలీడొంక నుంచి కొత్తపాలెం రోడ్డు, కొత్తపాలెం నుంచి డైరెక్ట్ కనెక్టింగ్ బురిపాలెం రోడ్డు, ఈ రోడ్డుని అభివృద్ధి చేయడం వల్ల ముఖ్యమైనది ఏంటంటే ట్రాఫిక్ సమస్య అనేది ఎలా తగ్గుతుందంటే పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే వస్తున్నాయో ఒకటే దారిగా గాంధీ చౌక్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఒక లోడ్ వెహికల్ గాంధీ చౌక్లో ఎంటర్ అయిందంటే మళ్ళీ బస్ స్టాండ్ దాకా ఆ లారీ వెనకే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల ఆ లారీలని పెద్ద పెద్ద వాహనాలు ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టుకోవడానికి వ్యాపారస్తులకి ఎంఎస్ఎంఈలకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఉండదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె నుంచి పట్టణానికి వెళ్ళే అభివృద్ధి పనులకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పథకం వాళ్ళ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డుని డెవలప్ చేయాలని చెప్పి మేము రాష్ట్ర మంత్రి వర్యులైన పెమ్మసాని గారికి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మరియు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ గారికి మేము విన్నవించుకునేదంటే ఈ రోడ్డు వేసి తెనాలి యొక్క అభివృద్ధికి మీ కృషి మీరు చేయవలసిందిగా మా సంఘం నుంచి మేము తెలుపుకుంటున్నాం. మార్చి 2025లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు 989 మార్కులు, జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తమ సత్తాను చాటారు. తెనాలి బీసీ కాలనీకి చెందిన కార్పెంటర్ షేక్ సుభానీ, జమీలాల కుమార్తె షేక్ ఫరీదా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 989 మార్కులు సాధించగా, ఇటికంపాడు హై స్కూల్ లెక్కల మాస్టారు పి హరిప్రసాద్ మరియు వాసవిల కుమార్తె పి కృష్ణప్రియ జూనియర్ ఇంటర్లో 470కి గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ స్థానం సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంఈసీ గ్రూప్లో సిహెచ్ గురులావణ్య 978 మార్కులు సాధించగా, బైపీసీ గ్రూప్లో వాణిశ్రీ వజ్రం 981 మార్కులు సాధించింది. కబీర్ ఖాన్ 988, దుర్గా ప్రసాద్ 988, చైతన్య 987, జి తనూజ, ఎస్ రంగాలు 986, జ్ఞాన కార్తిక్, భావన, వర్షిణీలు 985 మార్కులు, ఎన్ జశ్వంత్ 984 మార్కులతో 16 మంది విద్యార్థులు 98% మార్కులు సాధించి అద్భుతమైన ప్రతిభను సాధించారు. జూనియర్ ఇంటర్లో కృష్ణప్రియ 470కి గాను 467 మార్కులు సాధించగా, 25 మంది విద్యార్థులు 460కి పైగా సాధించి విజయకేతనం ఎగరవేశారు. బైపీసీ గ్రూప్లో 440కి గాను 430, ఎంఈసీ గ్రూప్లో 500కు గాను 482 మార్కులు సాధించి మిష్బా మరియు వైలిఖితలు విద్యాసంస్థలో ప్రథమంగా నిలిచారు. జేఈఈ మెయిన్స్లో 99.37% పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో తెనాలి నుండి రికార్డు సృష్టించిన టి పవన్ కుమార్తో ప్రారంభమైన ఫలితాలు ఈరోజు ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో రికార్డు మార్కులతో వివేక విద్యార్థులు చరిత్ర సృష్టించారని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ పేర్కొన్నారు. ఈ రోజున పోటీ ఎలా ఉంది, ఎంత శ్రమ పడితే కానీ ఫలితాలు రావడం లేదు. పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి తెల్లవారుజాము లేచి పాపం రాత్రి దాకా ఎంతో కష్టపడితే కానీ మార్కులు రావు. అందులో కూడా రాష్ట్ర స్థాయిలో మార్కులు రావడం అంటే ఇంకా కష్టమైన పని. సో 24 hours స్టూడెంట్ పని చేయాలి, 24 hours పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, మళ్ళీ చక్కటి ప్లాన్తో 24 hours టీచర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంత కష్టపడితే కానీ ఫలితాలు రావు. పైగా ఈ చిన్న గ్రామాల ప్రాంతాలు చూసినటువంటి ఈ విద్యార్థులతో రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించడానికి ఎంత కష్టమైందో మీరు గమనించాలి. సో 989 is a wonderful result, wonderful marks achieved by Farida. Congratulations to Farida. ఎంపీసీ గ్రూపులో పాటుగా ఎంఈసీ గ్రూప్లో కూడా గురు లావణ్య అనే అమ్మాయి, అంటే ఆర్ట్స్ గ్రూపులో ఎంఈసీ గురు లావణ్య షీ గాట్ 978. ఆర్ట్స్ గ్రూపులో 98% తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదండి. ఎకనమిక్స్ కామర్స్ దాంట్లో కామర్స్ 99 వచ్చిన అమ్మాయికి, ఎకనమిక్స్లో 98 వచ్చాయి. అలా అద్భుతంగా కష్టపడి మరి స్టేట్ లెవెల్లో మంచి పొజిషన్ సంపాదించింది ఆమె గురు లావణ్య. కంగ్రాచులేషన్స్ గురు లావణ్య.
జూనియర్ ఇంటర్కి వచ్చినట్లయితే మరి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు. ఆడపిల్లలు బాగా అందులో ముందుంటున్నారు. కృష్ణప్రియ ఆ అమ్మాయి, సో షీ గాట్ 467 అవుట్ ఆఫ్ 470. మిష్బా ఆ పాప 430 మార్క్స్ సాధించింది, 430 మార్కులు సాధించింది. ఆర్ట్స్ గ్రూప్లో లిఖిత ఎంఈసి గ్రూప్లో 482 అవుట్ ఆఫ్ 500 సాధించింది. ఇది జూనియర్ ఇంటర్లో. సో సీనియర్ ఇంటర్లో 2 పేరు చెప్పుకున్నాం మనం, జూనియర్ ఇంటర్లో 3 పేరు చెప్పుకున్నాం. ఈ 5 కూడా మన వివేక విద్యా సంస్థగా కాకుండా తెనాలి ప్రాంతానికి కూడా గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చూపిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శాలువాలు జ్ఞాపికలతో సత్కరించారు. వివేక కళాశాలల ప్రిన్సిపల్స్ జ్యోతి, శ్రీనివాస్, సునీల్, సిఇఓ ఉదయ్ కిరణ్, కొల్లిపర జూనియర్ కళాశాల ట్రెజరర్ బి ప్రభాకర్ రెడ్డి, మురళి, రాంబాబు, ఠాకూర్ తదితరులు విద్యార్థులను అభినందించారు. And I am so happy for getting 989 marks in this intermediate course. First of all, I want to thank my parents. They are like a backbone to me. They supported me a lot. And I want to thank the whole staff of Sri Vivekananda Junior College. They supported me a lot and they have done a lot of hard work along with me. And I want to thank my friends. I got these marks today because of their tough competition. Thank you. I'm from Ponnur. My parents supported me a lot for this. Mainly Riyaz sir and Saket sir. Riyaz sir motivated us so much. Only because of him we are here. Thank you so much. My target IIT, JEE, I want more than 99.5 percentile. I want to study in MS. I want to do MS in foreign countries. Thank you. కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు విజేత రాజశేఖర్ పరమేశ్వరన్ తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు కొలుసు సుబ్రహ్మణ్యంతో కలిసి తెనాలికి విచ్చేసి గ్యాలరీని సందర్శించారు. వేర్వేరు మెటీరియల్స్తో రూపొందించిన వందలాది శిల్పాలను తిలకించిన ఆయన ఇలాంటి గ్యాలరీలు సాధారణంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపిస్తాయని, తెనాలి వంటి చిన్న పట్టణంలో ఉండటం తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులను ఆయన అభినందించారు. I'm very happy visiting this gallery, full of wonderful sculptures, full of life, and I like them very much. Like these sculptures, I am also doing realistic paintings, so I like these sculptures very much. It's a wonderful experience. Wishing all success to this gallery, this owner and this sir. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, విజయవాడ ఆర్ట్ సొసైటీ సెక్రటరీ శీలం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పార్వతి, సభ్యులు మహారాణా, సీనియర్ ఆర్టిస్ట్ చల్లా ఉదయశంకర్, వజ్రాల నాగరాజు, కొండారెడ్డి, ఆలూరు వెంకటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. వాయిస్ కావాలి మరి ఇంకోని చేస్తున్నారు చూసావు ఎప్పుడంతేగా ఒక్కసారి కనీసం 20 years మన ఆర్ట్ గ్యాలరీకి కేరళ నుంచి పరమేశ్వర్ అనే ఒక అంతర్జాతీయ చిత్రకారులు, మరి వారు 2 సార్లు భారీ పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ రికార్డులో నమోదై ఉన్నారు. వారు నిన్న విజయవాడ వచ్చారు. కారణం ఏంటంటే విజయవాడ ఆర్ట్ సొసైటీ వారు వారితోటి ఒక పెయింటింగ్ డెమో ప్రోగ్రాం పెట్టారు. దానికి వారు గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చిన తర్వాత విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు మరి కొలుసు సుబ్రహ్మణ్యం గారు తెనాల్లో ఇట్లా గ్యాలరీ ఉంది, మీరు చూద్దరు రండి, ఆయన మాకు మా సొసైటీకి గౌరవాధ్యక్షులు కూడా, కాబట్టి ఒకసారి మీరు గ్యాలరీ చూద్దరు రండి అని వారిని ఆహ్వానించారు. వారు కూడా పెద్ద మనసుతో ఈ రోజున వచ్చి ఇంత స్పెండ్ చేసి ఈ గ్యాలరీని మరి విజిట్ చేసి నందుకు వారికి మేము పత్రికాముఖంగా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఆయన వర్కులు చూసినాక అద్భుతం. నేను తిరుగుతూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిషన్స్కి. నేను బేసిక్గా క్యాన్వాస్ పెయింటింగ్ ఎంఎఫ్ఏ మాస్టర్స్ చేశాను దీంట్లో. ఆయన వర్కులు చూసినాక చాలా అంటే చాలా అద్భుతం. ఇక్కడ తీసుకురమ్మని సార్ ఏం చెప్పలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇలాంటి కళాఖండాలు
కళాఖండాలు అందరికీ పరిచయం అవ్వాలి. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరు మర్చిపోరు, మనిషిని మర్చిపోతారు. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరిని మర్చిపోరు. అలాగే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు కూడా నాకు లాస్ట్ 11 years నుంచి తెలుసు. 11 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో ఆయన పోర్ట్రేట్ ఒకటి చూసి నేను ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ పట్టుకొని వితౌట్ రిజర్వేషన్తో కన్యాకుమారి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయనతో కలిసి వచ్చాను 2014. ఆ రిలేషన్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. సార్ మీరు రావాలి, మీ డెమో మాకు కావాలి. ఆంధ్రాలో సారు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, అంటే డైరెక్ట్గా కాకుండా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా. బట్ సార్ని ఆంధ్ర తీసుకురావాలని నేను 1 year నుంచి ప్రయత్నం చేస్తుంటే అది ఇప్పుడు కుదిరింది. రేపు 13వ తారీఖున పోర్ట్రేట్ డెమాన్స్ట్రేషన్ సింగిల్ ఫినిషింగ్ అండి, ఎట్ అ టైం సింగిల్ ఫినిషింగ్ హైపర్ రియలిజంతో చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. స్టూడియో వర్క్స్ లేయర్ల మీద లేయర్లు అలా చేస్తూ ఉంటారు. సార్ ఎట్ అ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేసి ఈవినింగ్ సార్ని సన్మానం చేసుకొని మళ్ళీ రేపు నైట్ కమ్ టు కేరళ. ఇప్పుడు ఒక చిన్న విరామం.